పోతుంది అనే దానికి జానీ మాస్టర్ అవార్డు తీసుకోకపోవడం అనేది క్లియర్ కట్ ఎగ్జాంపుల్. మరి ఒక జస్ట్ ఒక కంప్లైంట్, ఒక ఎఫ్ఐఆర్ చాలు వీడి జీవితం సంకనాకించడానికి, అంతే కదా. ఎస్. మరి ఆ ఎఫ్ఐఆర్ పెట్టే పోలీసు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక కుటుంబం, ఒకటి జీవితం, ఒక పరువు నాశనం అయిపోతున్నప్పుడు ఎవడు ఎలా చేస్తే నాకేంటి సార్, నా డ్యూటీ నేను చేసేసుకోపోతాను పెట్టేస్తారా? లేదు, మనం కుటుంబం ఉంది, మనకి ఒక పిల్ల పాపలు ఉన్నారు, మనం మనుషులమే వాళ్ళు మనుషులే అని చెప్పి కొంచెం ఆలోచిస్తారా? ఇప్పుడు మరి హర్ష సాయి వ్యవహారం చూస్తే కనుక అది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది మనీ మోటివ్ ఇన్వాల్వ్ అయ్యింది. వీళ్ళు ఏదో సినిమా తీసుకున్నారు, దాంట్లో ఏదో డబ్బులు ట్రాన్సాక్షన్. ఇంటర్పోల్ కూడా నోటీసులు జారీ చేయటం అంటే హర్ష సాయి గురించి సార్ ఇంటర్పోల్ నోటీస్ చేసిందా? డౌట్, ఇదేదో కథ ఏమో అని. లుకౌట్ నోటీస్ ఉంది, ఇంటర్పోల్ కాదు. ఇంటర్పోల్ కాదు, లుకౌట్ నోటీస్. ఓకే, ఇంటర్పోల్ అనేది ఓకే, లుకౌట్ నోటీస్ అది. ఓకే, సో లుకౌట్ నోటీస్ వల్ల జనరల్గా ఈ కంట్రీ దాటి బయటకు వెళ్ళడానికి లేదు, కష్టం అవుతుంది. మనకి ఇంతకుముందు రాజ్ తరుణ్ మీదకి పెట్టిన కేసు ఏదైతే ఉందో, ఆ లావణ్య ఇంతకుముందు ఇంకొకటి మీద కేసు పెట్టింది చెప్పారు. అవును, దాంట్లో ఆ అబ్బాయి ఐఐటిఎన్ వాడికి అమెరికాలో ఏదో బిజినెస్లు ఉన్నాయన్నా కూడా వాడికి లుకౌట్ నోటీస్ ఇచ్చి ఇప్పటిదాకా వాడు కంట్రీ దాటి బయటకు వెళ్ళడానికి లేని పరిస్థితి. ఇవన్నీ సార్ అంటే జస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక మనిషిని ఎంత దారుణంగా నష్టపరచచ్చు అని. రాజశేఖర్ గారు, ఎందుకని ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి? నేర్పిస్తున్నారు సార్. ఫస్ట్ కేసు ఏదో సమాజం నేర్పిస్తుందా, వాళ్ళంతా వాళ్ళు నేర్చుకుంటున్నారా? వ్యవస్థ నేర్పిస్తుంది, సమాజం కాదు. వ్యవస్థ అంటే పోలీసు వ్యవస్థ, చట్ట వ్యవస్థ. లోపలికి వెళ్ళి వాళ్ళు కూర్చున్న తర్వాత ఆహా ఇదే ఓకే మనం వాడుకోవచ్చు, దీన్ని ముద్దుగా వాడుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది. ఇవాళ అదే చూసాను సార్, వైజాగ్లో అమ్మాయి పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసు పెడతా అని చెప్పి లక్షలు కొంతమంది దగ్గర ఆల్మోస్ట్ ₹1 కోటి దాకా. బలహీనతల్ని క్యాష్ చేసుకోవటమా? బలహీనతలను క్యాష్ చేసుకోవడం కూడా ఉండొచ్చు, అంతే కదా, ఉండొచ్చు. బట్ ఏదైనా సార్, ఇప్పుడు వాళ్ళకి వెపన్ ఏమవుతుంది వాళ్ళ చేతిలో, కేసు పెడతా అనేది. ఈనాళ్ళకి ఆ అమ్మాయి 7 కేసులో 8 కేసులో పెడితే ఫైనల్గా ఇవాళ ఆవిడని గుర్తించారు. ఆవిడ ఎఫర్ట్స్ని గుర్తించి ఆవిడ రిమాండ్కి పంపించారు. ఓకే, ఇలా ఈ ఇంతకుముందు కేసులో కూడా చూడాలి మనం. ఈవిడకి సంబంధించిన అన్నీ ఇచ్చాను నేను పోలీస్ స్టేషన్లో. బట్ ఇంకా మన పోలీసు సోదరులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. అలా ఉంటుంది పరిస్థితి. ఏమైందంటే లీగల్ యాక్షన్, ఏం చేద్దాం, లీగల్ యాక్షన్ కదా ఏమంటారు, లీగల్ అడ్వైజ్కి పంపించారట. లీగల్ అడ్వైజ్ అది జరుగుతూ ఉంటుంది. లీగల్ అడ్వైజ్ అంటే ఎవరు ఉంటారో తెలియదు. జానీ మాస్టర్ వ్యవహారంలో ఇంకెన్నాళ్ళు శేఖర్ భాష గారు పోరాడతారంటే ఏం చెప్తారు సార్? కొత్త ఆధారాలు వస్తున్నాయి, వచ్చిన ప్రతిదీ బయట పెడతాం. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు ఆయన పరువు తీయాలనుకుంటున్నారు, ఎవరు ఆయన బలవంతంగా బయటికి రాకుండా చూడాలనుకుంటున్నారు. ఆయన మీద అంత నమ్మకం ఏంటి? నమ్మకం కాదు సార్, నా నమ్మకం అంతా కూడాను ఈ ఆధారాలను బేస్ చేసుకునే ఉంటుంది. రైట్, ఒక 2 ఆధారాలు చూసాం మనం చాలా క్లియర్ కట్గా. ఆ అమ్మాయి జానీ మాస్టర్ని ఎలాగైనా సరే తన దగ్గరికి తెప్పించుకోవాలన్న ఇంటెన్షన్ క్లియర్ కట్గా చెప్తుంది. నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అది అక్కకి తెలిసిపోయింది, అందుకని గొడవైంది. ఆ ఆడియో ఉందా మీ దగ్గర? ఉంది అంటారా? అంత క్లియర్ కట్గా మరి ఉన్నప్పుడు అది మీరు పోలీసులకి ఇచ్చారా? ఇచ్చింటారు. పోలీసులకి ఇవ్వడం కాదు, ఇది లాయర్కి ఇవ్వాలి కదా. లాయర్కి పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది పోలీసులు తీసుకొని కూడా వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ పెట్టారంటే, ఇప్పుడు మీరు వచ్చి నేను ఎస్ఐని, మీరు నాకు వచ్చి కంప్లైంట్ చేశారు, నేను ఎఫ్ఐఆర్ చేశానంటే దాని అర్థం ఏంటంటే మీ కేసు నేను తీసుకున్నాను, మీ తరపున నేను చేస్తాను. మీరు వాడి మీద కేసు పెట్టారు, వాడికి అగనెస్ట్గా నేను పోరాడతాను. మంచా చెడ న్యాయమా ధర్మం అవన్నీ కాదు, నా డ్యూటీ ఏంటంటే మీరు నాకు కేసు పెట్టారు, ఎప్పుడైతే మీరు ఇచ్చిన ఎఫ్ఐఆర్ని నేను ఛార్జ్ షీట్ చేసి అతన్ని రిమాండ్ చేసి అతన్ని జైల్లో పెట్టించి ఒకవేళ కనుక కేసు కూడా కొట్టేస్తే అప్పుడు నాకు కిరీటంలో ఒక కలికితురాయి నాకు ప్రమోషన్ రావడానికి ఇంకా ఏదైనా ఉపయోగం. అంతే కదా. సో ఇది నా పని. నేను పెట్టిన కేసు నేనే ఎందుకు వీక్ చేసుకుంటా సార్? ఇంకో ఆయన వచ్చాడు అగెన్స్ట్గా, మీ మీద నేను ఎఫ్ఐఆర్ పెట్టేశాను ఆల్రెడీ. ఆయన వచ్చి సార్ వాడు చెప్పింది అంత తప్పు సార్, చూడండి సార్ నా దగ్గర సాక్ష్యాలని. ఎఫ్ఐఆర్ అవ్వక ముందు వేరు, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వేరు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నువ్వు ఇస్తే ఇప్పుడు నా ఇప్పుడు కేసు ఇదైపోతుంది. నేను పెట్టిన ఎఫ్ఐఆర్ తీసేసానంటే అది రేపు నాకే కదా చెడ్డ పేరు. నేను ఎందుకు ఇప్పుడు ఎన్ని కేసులు సాల్వ్ చేస్తే నాకు అంత ప్రమోషన్లు, నేను అంత పెద్ద ఆఫీసర్ అవుతాను. రైట్, సింపుల్. సో కాబట్టి నేను ఇప్పుడు మీరు ఈ ఆధారాలు పోలీస్ స్టేషన్కి ఇచ్చి చూస్తే వాళ్ళు చూసే కోణం వేరుగా ఉంటుంది. అయ్యి ఉండొచ్చు,
సరే అమ్మా చూస్తాం చేస్తాం అంటారు తప్ప వాళ్ళు మీ తరపు నుంచి పోరాడరు. అప్పుడు ఏం చేయాలి, మీరు ఇంకో పోలీస్ స్టేషన్లోనో ఇంకో చోట ఇదిగోచ్చు సార్ ఇట్లా ఒక చీటింగ్ కేసు ఇట్లా చేస్తామని చెప్పి మీరు కేసు పెడితే ఆ పోలీస్ ఆఫీసరు మీ కేసు తీసుకున్నప్పుడు వాళ్ళు దీని తరపున పోర్ట్ చేస్తారు. మీరు కేసు పెట్టాలి కొంచెం, అంతేగాని ఆల్రెడీ ఉన్న కేసులో ఎగనెస్ట్గా మీరు ఎవిడెన్స్లు తీసుకొచ్చడం వల్ల ఇది ఉండదు. ఇంకోటి చేయొచ్చు, లాయర్ గారికి డైరెక్ట్గా ఇవి సబ్మిట్ చేయడం ద్వారా బెయిల్ కోసం లేకపోతే బెయిల్ వచ్చిన తర్వాత ఇలా చీటింగ్ కేసు తప్పుడు కేసులు పెట్టింది అని చెప్పి కూడా మనం చేయొచ్చు. అది వేరే సెక్షన్ అది. సో అంతే తప్ప మనం డైరెక్ట్గా సార్ చూడండి సార్ ఇది అన్యాయం అంటే ఆయన పని ఏంటంటే ఇన్ని టెన్షన్స్లో ఉన్నప్పుడే బిగ్ బాస్లోకి వెళ్ళారే. అవును. అసలు ఏమన్నా అడగలిగారా? నాకు అక్కడ చూస్తున్నప్పుడు బకెట్లో బాలయ్యి నిమ్మకాయ కొట్టేస్తా, దీనికోసం గంటలు చర్చలు పెట్టుకొని నిమ్మకాయని నువ్వు రైట్ సైడ్ నుంచి కొట్టేసావా లెఫ్ట్ సైడ్ నుంచి కొట్టేసావా, నిమ్మకాయ అసలు నువ్వు ఎందుకు కొట్టేయాలి, నువ్వు ఆ టీం కదా ఆ టీం. నాకు చాలా చిన్నపిల్లలుగా అంటే కొట్లాటలు ఏంటి చేసామని చెప్పినప్పుడు మీకు అనిపించలేదా? అలా ఏం లేదు, నేను దానికి రియాక్ట్ అవ్వలేదు అంతే. నాకు లడ్డు ఇవ్వలేదు ఒకటి ఏదో నామినేషన్, సరే రా లడ్డు నామినేషన్ చేసుకో, దాని గురించి ఏమో ఇంకో లడ్డు సాయంత్రం వచ్చి తీసుకో లడ్డు ఏముంది దాంట్లో. దాని అంటే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ కనుక వచ్చి ఉంటే నేను రియాక్ట్ అయ్యాను 2-3 సార్లు. అవును, అది కూడా ఎందుకంటే ఒక బాసిజం చూపించడం, కంట్రోలింగ్ మెంటాలిటీ, ఇదంతా నాది నువ్వు ముట్టుకోవడానికి లేదండి. ఒక అమ్మాయి ఆకలిస్తుంది, ఒక ఆరెంజ్ ముట్టుకోవడానికి లేదంటే నువ్వెవరు చెప్పడానికి, నువ్వేమన్నా బిగ్ బాసా, వీళ్ళు నీదే నువ్వు ఆరెంజ్లు కొన్నావా, నీకు నచ్చలేదంటే నువ్వు తినకు, లేకపోతే ఈ ఆరెంజ్ నచ్చలేదంటే సరే ఈ ఆరెంజ్ పక్కన పెట్టేద్దాం ఇంకో ఆరెంజ్ తిను అంతే. సో అలా ఏదో గొడవ అయింది. 2 వీక్స్ ఎంజాయ్ చేసినట్టు అనుకోవాలా బిగ్ బాస్లో? చిరాగ్గా ఉన్నట్టు అంటే ఏ రకమైన స్ట్రెస్ లేకుండా, స్ట్రెస్ అంటే ఓన్లీ బయట ఏం జరుగుతుంది అనే ఒక ఊహ తప్ప. మీ మీద మీమ్స్ కూడా చాలా వచ్చినాయి, గమనించారా, చూసారా? అదే దాని జోకులు చాలా వచ్చినాయి. అవి నేను కూడా కొన్ని చూసి నవ్వుకున్నాను. కానీ అంత అంటే మీరు మాట్లాడింది దాన్ని యాంగిల్లో తీసుకున్నారా, లేకపోతే నిజంగా అక్కడ కొన్ని కట్ చేసి బయట పంపిస్తారట కదా? నేను మాట్లాడిన యాజ్ ఇట్ ఈస్గా వచ్చినాయి కదా. సో కానీ సెకండ్ వీక్లో కొంచెం ఫీడ్ తగ్గించారు, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి కదా అనుకున్నారేమో. సో చాలా మంచి జోకులు మిస్ అయినాయి సెకండ్ వీక్లో. అదే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని హైలైట్ చేస్తుంటారు వాళ్ళు అంతే. సో మీకు ఫస్ట్ బిగ్ బాస్ నుంచి వచ్చిందన్న తర్వాత మీరు ఫీల్ అయింది ఏంటి? కాల్ వస్తే కాల్ వచ్చినప్పుడు అంటే అంతకు ముందు సంవత్సరం కూడా నాకు ఇదే కాల్ వచ్చింది. ఓకే. బట్ 7th సిరీస్ వచ్చినప్పుడు నేను కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయాను. బట్ ఈసారి కూడా వచ్చింది. అదృష్టం పదే తలుపు తట్టినప్పుడు మనం తీయకపోతే కూడా అనుకొని ఈసారి కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా కొంచెం టఫ్ సిచ్యువేషన్లో ఉన్నాం, మీకు తెలుసు కదా. సో ఒక 2 రోజులు టైం తీసుకొని ఐ డిసైడెడ్ ఐ షుడ్ గో అని చెప్పి మొత్తం మా ఇంట్లో వాళ్ళందరూ కూడా సరే వెళ్ళరా వెళ్ళి అని చెప్పి పంపించారు. ఎంత వేసుకున్నారేంటి? ఏమీ లేదా, పెద్ద ఏముండదు దాంట్లో, ఏముండదు. ఏదో నా జీతానికి 2 నెలల జీతం అనుకోండి అంతేనా? అంతే. క్యారెక్టర్స్ ఏదో నడిపిస్తున్నట్టుగా, వెనకాల ఎవరో నడిపిస్తున్నట్టుగా వెళ్తున్నట్టు ఉంటాయి కొంచెం. అస్సలు లేదండి, అంటే వాళ్ళకి వాళ్ళు ఊహించుకొని ఇలా చేద్దాం అనుకోవడం తప్ప. ఇక్కడ ఏమైందంటే మా సీజన్లో ఆల్రెడీ తెలిసిన బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు పృథ్వీ, నిఖిల్, యష్మి, ప్రేరణ, నైనిక, వీళ్ళందరూ ఒకరికి ఆవిడ పేరేంటి విష్ణుప్రియ, వీళ్ళందరికీ ఒకళ్ళు తెలుసు. మణికంఠ కూడా. ఓహో. వీళ్ళందరూ సీరియల్ బ్యాచ్. వీళ్ళకి తెలియడం వల్ల ఒకళ్ళ క్యారెక్టర్ గురించి ఒకరికి ఐడియా ఉంది, వీడి గేమ్స్ బాగా ఆడతాడు అని వీళ్ళందరికీ తెలుసు. సో వీళ్ళకు నేను, నబీలు అండ్ బెజవాడ బేబక్క అండ్ ఆదిత్యము మేము ఏలియన్స్, మాకెవరు తెలియదు. సో ఏదైనా నామినేషన్లో, కెప్టెన్సీలో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ ఆల్రెడీ బ్యాచ్ కాబట్టి నిఖిల్, ఓకే నిఖిల్ ప్రధానికి నిఖిల్, లేకపోతే ఇంకెవరన్నా యష్మి, అవి కూడా అంతేనా? అభయ్ కొంత పరిచయం ఉందనుకుంటా వీళ్ళతో. అభయ్కి అంత పరిచయం ఉందో లేదో నాకు తెలియదు. అభయ్ కూడా మంచి ఫ్రెండే వాళ్ళకి కూడా. అభయ్ కూడా ఫ్రెండే, ఎందుకంటే నిఖిల్కి మంచి దోస్త్ అనుకుంటా, మామ అనుకుంటుంటాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత లేకపోతే ముందే ఫ్రెండ్ అనుకుంటా. బట్ ఏదైనా ఈ ఫ్రెండ్షిప్స్ వల్ల ఏమైందంటే వాళ్ళకి కెప్టెన్సీలు లేకపోతే నామినేషన్స్లో విష్ణుప్రియ నేను ఏమీ తెలియదు, నాకు ఇతను తెలియదు అని చెప్పి నన్ను నామినేట్ చేసింది. అలా కూడా ఉంటుంది అనమాట.
సో బేసికల్లీ ఆల్రెడీ ఒక తెలిసిన గ్యాంగ్ ఉండడం వల్ల ఒక క్లాన్లుకి చీఫ్లు అవ్వడానికి వాటన్నిటికీ అదొక అడ్వాంటేజ్ అయింది వాళ్ళకి. ఓకే. మేము అప్పట్లో అరటిపండులాగా బెజవాడ బేబక్ని ఫస్ట్ వీక్ అవ్వగానే పంపించేయటం అనేది కొంచెం అందరూ కొంచెం బాధపడ్డారు కొంచెం. అవును, అది పాపం కొన్ని ఈక్వేషన్స్ ఇంకా ఆవిడని టార్గెట్ చేశారు వీళ్ళు. కాదు, నాకు ఒకటి అనిపిస్తుందండి, మీరు అనుకున్నారు ఒక యంగ్ బ్యాచ్ని తీసుకోవాలని అనుకున్నారు. యంగ్ బ్యాచ్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తే సరిపోయేది కదా. కొంచెం ప్రొఫైల్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఈ రకంగా బయట పంపించడం అనేది తప్పు కదా. అలా ఏం, వాళ్ళకి అన్ని రకాల వాళ్ళు కావాలి సార్. ఇప్పుడు అన్ని రకాల వాళ్ళు కావాలి. గంగవ్వ కూడా వచ్చింది కదా. అవును, గంగవ్వ కూడా మళ్ళీ గంగవ్వని తీసుకొచ్చారు. కాదు, అన్ని రకాల వాళ్ళు కావాలి. వాళ్ళు ఆడకపోతేనే వాళ్ళని బయట పంపించేయాలన్న ఆలోచన ఎందుకని? 1 వీక్ అవ్వగానే 2 వీక్స్ అవ్వగానే బయట పంపించేయటం వీళ్ళ చేతులు కూడా ఏం లేదు సార్. మీరు ఒకసారి అన్నారు అంతా కూడా ఫుల్లీ ప్లాన్డ్గానే జరుగుతుందని అన్నారు సార్. నేను ఇప్పుడు మీరు కదా అంది అసలు ఇప్పుడు నేను యాక్చువల్గా నేను చెప్తున్నా కదా, కొన్నిసార్లు బిగ్ బాస్ చేతుల్లో కూడా ఉండదు. ఓకే. బిగ్ బాస్ చేతుల్లో ఉన్నది ఏంటి అంటే ఎవరిని హైలైట్ చేయాలి, ఆయన హైలైట్ మాత్రమే చేయగలడు. హార్ట్ఫుల్గా ఆడతారండి అందరు నిజంగా అక్కడ? హార్ట్ఫుల్గానే ఆడతారు, దాంట్లో డౌట్ ఎందుకు. అందరూ హార్ట్ఫుల్గానే ఆడతారు, హార్ట్ఫుల్గా బ్రెయిన్ఫుల్గా. అక్కడ బిగ్ బాస్ ఎంతవరకు చేయగలడు అంటే, ఇప్పుడు సోనియా ఉంది, ఓకే, బాగా నెగిటివిటీ వచ్చింది ఆవిడకి. అవును. సో ఆ నెగిటివిటీ ఉండడం కూడా మనకి అంటే తిట్టుకుంటూనైనా జనాలు చూస్తుంటారు అనేది ఇది ఉంది. సో బయట ఆ నెగిటివిటీ పెరగడం, ఆవిడని ఎవరన్నా సరే గట్టిగా వేసుకుంటే వాళ్ళని హీరోలు చేయడం, అవును, ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఈవిడ ఏదో రకంగా ఉండాలి ఇంట్లో, కానీ జనాలు ఆ నెగిటివిటీ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఈవిడ్ని ఏదో రకంగా బయట పంపించేద్దాం అని చెప్పి ఆవిడ ఓట్లు వేయడం మానేశారు. ఫస్ట్ పాయింట్, ఓట్లు వేయడం మానేసి పొరపాటున ఇంకా ఆవిడ ఫ్యాన్స్ లేకపోతే ఆవిడ పిఆర్ ఆ బ్యాచ్ ఎవరన్నా సరే ఆవిడని గెలిపించేస్తారేమో అనుకొని నెక్స్ట్ ఎవరున్నారు ఆవిడ పైన అంటే ఆదిత్య ఓంకి ఈవినికి మధ్య ఉంది. సో ఆదిత్య ఓంకి ఈవిడ హేటర్స్ అందరూ కూడా ఆదిత్య ఓంకి ఓట్లు వేశారు. ఓకే. అంటే ఆదిత్య ఓం ఇష్టం లేకపోయినా ఆదిత్య ఓంకి వేశారు వీళ్ళంతా. ఈవిడ ఇష్టం లేదు, ఆదిత్య ఓం ఇష్టం లేదు, కానీ ఇద్దరు. కాకపోతే ఈవిడ మీద ద్వేషం కూడా ఉంది. ఆదిత్య ఓం ఓన్లీ న్యూట్రల్, ఆడితే ఆడాడు లేకపోతే లేదు, ఏదో ఉన్నాడు. బట్ ఈవిడ మాత్రం నెగిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఈవిడ వెళ్ళిపోవాలి అనుకొని ఈయనకి ఓట్లేసి ఈయన కొంచెం పైన కూర్చోపెట్టడం వల్ల బిగ్ బాస్కి ఛాయిసే లేకుండా పోయింది. ఇంకా కంపల్సరీగా ఆవిడ ఈ వీక్ అంటే అప్పటిదాకా ఆవిడ నామినేషన్స్లోకే రాలా. అవును, రావడం బయట పంపించేయడం. సో నేను ఆల్రెడీ నామినేషన్లో ఫస్ట్ దాంట్లో ఉన్నాను, తర్వాత రెండో దాంట్లో బయట వచ్చేసారు. అది కూడా జనాలతో కాదు, ఆడియన్స్తో, కంటెస్టెంట్స్తో నేను అనుకొని వచ్చేసాను. లేకపోతే ఒకవేళ నేనే ఉండేవాడేమో అక్కడ. బట్ ఈవిడ విషయంలో మాత్రం చాలా క్లియర్ కట్గా జనాలు గట్టిగా వేశారు. బిగ్ బాస్ ఆఖరి నిమిషం వరకు ఆవిడ సేవ్ చేద్దాం అనుకున్నారు, అయినా కూడా